సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడితో కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళ ఆటలు ఇప్పటిదాకా సాగాయి. ఇకపై సాగనివ్వాలా వద్దా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆటలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాళ్ళ విపరీత చేష్టలు, వేషాలు, అరాచకాలు కలుగులో దాక్కున్న ఎలుకల్లాగా ప్రజల ముందుకొస్తున్నాయి. హెచ్ఎంటీవీ అలాగే నేను కలిసి కొద్ది నెలలుగా చేస్తున్న ఆపరేషన్స్లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటిదే తాజాగా మరో అంశం బయటకొచ్చింది. భాగ్యనగరం పాత బస్తీలోని ఫతే దర్వాజాలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం. దాని వెనుక జరుగుతున్న అక్రమ కుట్రలు, అనాదిగా ఆ ఆలయ నిర్వహణకు సంబంధించి ఎన్నో పుణ్య కార్యక్రమాలను స్తంభింపజేసిన కొందరు వ్యక్తుల చీకటి చరిత్రలు బయటపడుతున్నాయి. మా పరిశోధనలో ఫతే దర్వాజా వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్యమైన చరిత్ర గురించి తెలుసుకుంటే మనసంతా ఆధ్యాత్మిక ఆనందంతో తేలిపోతుంది. అలాంటి దివ్యమైన పుణ్యక్షేత్రంలో ఎలాంటి అరాచకాలు, దౌర్జన్యాలు ఆ ఆలయ వంశీకుల మీద జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ స్థిరాస్తులకు చారడు అద్దెలే. మరి ఎవరెవరు అందులో పాత్రధారులు అనేది ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. హెచ్ఎంటీవీ యమునా పాఠక అధ్యయనంలో అనేక ఆలయాల చరిత్ర, వాటి స్థితిగతులు వెలికి వస్తున్నాయి. ప్రపంచానికి తమ ఉనికి గురించి చాటి చెబుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పాత బస్తీలోని ఫతే దర్వాజా వద్ద కొలువైన వెంకటేశ్వర స్వామి గురించి ఆసక్తికరమైన అనేక క్షేత్ర గాథలే కాక ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అవినీతి, అరాచక శక్తుల ప్రాబల్యం గురించి కూడా బయటపడింది. ముందుగా ఫతే దర్వాజా సంతాన వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ స్వామిని ఫతే దర్వాజా బాలాజీగా కొలుస్తారు. ఎందుకంటే సాక్షాత్తు తిరుమల బాలాజీనే ఫతే దర్వాజాకు వచ్చి వెలిశాడని కథనం. ఈ ఆలయాన్ని కె శ్రీనివాసరావు అనే వ్యక్తి పూర్వీకులు నిర్వహించేవారు. శ్రీనివాసరావు ముత్తాత కాలంలో తిరుమల వెంకన్న ఇక్కడ వెలిసినట్లు ఈ ఆలయ వంశీకుల ద్వారా తెలుస్తోంది. ఆలయాన్ని ఎండోమెంట్లో కలిపేశారు. కానీ అక్కడ ఉత్సవాల గురించి కానీ, పూజలు అర్చనల గురించి కానీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. ప్రతి 2 ఏళ్లకోసారి చైర్మన్ మార్చడం వరకే సరిపోయింది. కానీ ₹1 కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో 1984 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్తంభించిపోయాయి. అప్పటి వరకు శ్రీనివాసరావు తండ్రి, బాబాయి, అంతకుముందు తాత, ముత్తాతలు సొంతంగా ఖర్చు చేసుకుని వెంకన్న వైభవాన్ని కొనసాగించారు. కానీ ప్రభుత్వ పరిధిలోకి వచ్చేశాక అందరి దేవుడు అనాథగా మారిపోయాడు. అంతేకాదు ఆలయాన్ని ప్రైవేటు హక్కుల నుంచి తప్పించాక దాని మీద రాబందులు వాలిపోయారు. స్వధర్మీయులైతేనేమి, విధర్మీయులైతేనేమి అంతా ఒక్కటైపోయారు. ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయి. ఉండబట్టలేక మిగిలిన భూములనైనా రక్షించుకునేందుకు శ్రీనివాసరావు రంగంలోకి దిగితే ఆయనకు హెచ్చరికలు మాత్రమే కాదు, కత్తులు చూపించి శాశ్వతంగా లేకుండా చేస్తామని కూడా బెదిరింపులకు దిగారు కొందరు స్థానిక గూండాలు. 1969లో చూస్తే మా తాతగారు చేసిన బ్రహ్మోత్సవాలు చూసి తర్వాత కూడా మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ టేక్ ఓవర్ చేశారు, వెంకటేశ్వరరావు గారు. తను టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా 12-13 సంవత్సరాలు అంతా మా తాతగారు చేసినంత విధంగా చేయలేదు. కానీ చేసుకుంటూ వచ్చాము ఒక 14 సంవత్సరాలు. తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది. ఇది ఎండోమెంట్లోకి కలిపేసుకున్నారు. అప్పటి నుంచి ఈ స్థానికులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి గుడిని ఏ విధానం అంటే ఆ విధానంగా చేశారు. అప్పటికే నేను ఫైట్ చేసుకుంటూ నేను కెనడాలో ఉంటున్నాను. తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ శ్రీవారి కళ్యాణం చేయించడానికి వస్తూ పోతుంటాను. లాస్ట్ 2021లో నేను వచ్చిన తర్వాత వీళ్ళు గుడి అవతారం చూస్తే చాలా లోకల్ పీపుల్స్ ఎట్లా అంటే నన్ను కూడా రాని పొజిషన్లో ఉంచారు. నేను రెగ్యులర్గా ఒక 10-15 రోజులు వచ్చేటప్పటికి నన్ను రానియకుండా నన్ను చంపడానికి కూడా ట్రై చేశారు. లీగల్గా కొంచెం ఎండోమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తే ఇది గుడిని డెవలప్ చేసుకోవడానికి నాకు బాగుంటుందని చెప్పేసి నేను హెచ్ఎంటీవీ జాగోరి నుంచి యమునా గారి ద్వారా నేను కోరుకుంటున్నాను. అదృష్టం బాగుండి ఈ సంవత్సరం అంటే 2024లో అన్నయ్య గారికి చైర్మన్గా ఫ్యామిలీ మెంబర్గా ఆయన అపాయింట్ చేయటం ఒకే ఒకటి. ఆయన పిచ్చోడ్లాగా తిరిగాడండి. పిచ్చోడు మాకైతే ఒకరు ఎంత బాధ అవుతా అంటే తిండి కూడా తినకుండా ఎండోమెంట్స్ గుడి ఇక్కడికి వస్తేనే కొడుతున్నారు మనుషులు. ఆయన ఏం తప్పు చేశాడు? కెనడా వదులుకొని భార్య పిల్లలందరిని వదులుకొని
మా నాన్నగారి తాతగారు కట్టిన గుడిని చూసుకుందామని తాపత్రయంతో ఆయన వస్తుంటే ఆయన ఇప్పుడు కూడా ఎందుకంటే ఖర్చులు ఎంత తింటామా ఈ ఆస్తులు. ఇక్కడ మాకు రెంట్లు వచ్చే 500 కూడా ఇవ్వకుండా ఎండోమెంట్స్ పర్మిషన్ ఇచ్చింది, 3,000-5,000 రూపాయలు చేయమని చెప్పింది. ఇయ్యమని మొండికేసి కూర్చున్నారు. ఈ ఆలయాన్ని గత ఉమ్మడి ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలోకి తీసుకున్న తర్వాత దానికి పట్టిన దుస్థితిపై చెలించిపోయిన శ్రీనివాసరావు ఎంతో శ్రమ కోర్చి సమయం వెచ్చించి ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ఆలయం తమ పూర్వీకులు నిర్మించారని, దానికి ట్రస్టీలంతా తమ వంశీకులే అని. కానీ ఇప్పుడు ఆలయం ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో దురాక్రమణలకు గురవుతోందని, వంశపారంపర్యంగా ఆలయం మీద తమకే హక్కులున్నాయని, అందువల్ల తమకు అప్పగిస్తే మళ్లీ పూర్వ వైభవం కోసం శ్రమిస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2024 మార్చిలో శ్రీనివాసరావును ట్రస్టీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆలయం మీద అప్పటికే కన్నేసిన దురాక్రమణదారుల్ని ఇప్పుడు ఖాళీ చేయించవలసిన అవసరం ఉంది. ఆలయ పరిసరాల్లో హిందువులకు మాత్రమే అవకాశం ఉండగా హైందవేతరులు కూడా అక్కడ తిష్టవేశారు. నెలకు 500 రూపాయల అతి తక్కువ అద్దెలు చెల్లిస్తూ ఎన్నో లాభసాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏమైనా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. ఆలయ గదుల అద్దె అంతా కొందరు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం కారణంగా ఇతర మతస్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారస్తుల దగ్గర 10,000-12,000 తీసుకుంటూ ఆలయానికి మాత్రం 500 రూపాయలే చెల్లిస్తున్నారని ఆలయ ట్రస్టీలు చెబుతున్నారు. మా నాన్నగారు వెంకటాచలం గారు, ఆయనకి 1921లో వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చేసి నన్ను తిరుపతి అడవిలో దొరుకుతాను, తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టించమని వచ్చింది. ఇంకా రాజకీయ నాయకులు, ఆ ఎండోమెంట్ వాళ్ళు కుమ్మక్కయ్యి ఇక్కడంతా వాళ్ళు పంచుకొని ఉన్నారు. కానీ ఇక్కడ దీపం లేదు, ఏం లేవు. ఇప్పుడు పూజలు బాగా జరుగుతున్నాయి, అంతకుముందు జరగలే పూజలు. ఇష్టం వచ్చినప్పుడు వస్తుండే, ఇచ్చినప్పుడు బంద్ చేస్తుంది. ఇట్టి దేవాలయంలో 11 మార్లు ప్రదక్షిణం చేసినచో సంతాన ఉత్పత్తి జరుగుతుందని స్థల పురాణం ఉంది. ఫతే దర్వాజా వెంకటేశ్వర స్వామికి సంబంధించి తాజా పరిస్థితిని యమునా పాఠక్ తన అధ్యయనం ద్వారా ప్రజల ముందు ఉంచడంతో దీనిపై స్థానికుల్లో స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలన్నా, హిందువుల ఆలయ ఆస్తుల్లో తిష్టవేసిన అక్రమ వ్యాపారుల చెర వీడాలన్నా ఇది భక్తుల చేతుల్లోనే ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఇంతటి ప్రశస్తమైన తిరుమల బాలాజీ మూలాలు ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కాపాడుకోవాలి? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య అతిథులు మనతో ఉన్నారు. ముందుగా శ్రీ సత్యనారాయణ శర్మ గారు, వారు ప్రముఖ వేద పారాయణాదర్, అలాగే తెలంగాణ దేవాలయాలు మతేక అర్చక ఉద్యోగ సంఘానికి వారు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా వారు ఉన్నారు. వారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మీకు స్వాగతం సార్. అలాగే మనతో మరొక ముఖ్యమైన అతిథి మనతో ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. వారు శ్రీ చెరువు రాంబాబు గారు. సార్ నమస్కారం అండి. వారు ప్రముఖ ధర్మ ప్రచారకులు, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. ఈరోజు మనం చూసుకుంటే మనం మాట్లాడుతున్న ఆలయం శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి. ఇది మనకు ఫతే దర్వాజా, ఓల్డ్ సిటీలో ఫతే దర్వాజా దగ్గర ఈ యొక్క ఆలయం ఉందండి. ఇది సుమారుగా దాదాపు 100 సంవత్సరాలు పైబడిన ఒక దివ్యమైన భవ్యమైన ఆలయం. మరి ఈ ఆలయానికి చూసుకుంటే పెద్ద చరిత్ర కూడా మనం చూస్తున్నాం. ఇందాక కూడా మనం చర్చించుకున్నాం, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో కూడా. ఈ ఆలయానికి సంబంధించి కూడా 1920లో ఆల్మోస్ట్ 1920 సంవత్సరంలో ఈ యొక్క ఆలయానికి స్వామివారు స్వయంగా ఎలా వెలిశారు, వారిని తిరుమల క్షేత్రం నుంచి ఎలాగ అడవుల్లోంచి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన వారి వంశీకులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం గురించి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే 84లో ఈ ఆలయానికి సంబంధించి అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, వారు చేపట్టిన ఒక చర్య వల్ల కూడా వంశపారంపర్యంగా వచ్చే ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా రద్దు చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దాని తర్వాత కూడా ఈ వంశానికి చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా ప్రభుత్వ ఆధీనాల్లోకి వెళ్ళిపోవడం, తద్వారా కూడా చాలా సంవత్సరాలు అంటే కేవలం పూజ చేశామంటే చేశామన్న పరిస్థితి తప్ప స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు ఏవైతే, ప్రత్యేక పూజలు ఏవైతే ఉన్నాయో, లేదా బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఒకప్పుడు చాలా వైభవంగా అప్పట్లో పూర్వ ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే చాలామంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఒక్కటేమిటి ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ ఆలయానికి రావడం, సందర్శించుకోవడం, స్వామివారి దర్శనం చేసుకొని పునీతులైన పరిస్థితులు, కథనాలు బోల్డని మనం విన్న పరిస్థితి. కానీ కాలక్రమేణా ఈ ఆలయానికి పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోతూ, అంటే ఎటువంటి పూజలు, పెద్దగా ప్రత్యేక పూజలు లేకుండా
అక్కడున్న వాళ్ళు కూడా చాలా వాళ్ళు మనకు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఏదో భయానికి లోనై మాకు వచ్చే అంత ఫ్రీడమ్ కూడా లేదండి, ఇక్కడ స్వేచ్ఛ లేకుండా కూడా ఆలయానికి సందర్శించే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంతంత మాత్రానే నడుచుకుంటూ వచ్చింది. మొత్తానికి ఎట్టకేలకు ఈ యొక్క ఆలయానికి సంబంధించి మొన్న ఈ వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఆలయానికి ఏదో ఒకటి జరగాలి, పూజలు జరగాలని వాళ్ళే చాలా వరకు కూడా వాళ్ళ ప్రమేయాన్ని ప్రభుత్వం పక్కకు తోసినప్పటికీ కూడా ఈ వంశీకులే వాళ్ళకి సంబంధించి అప్పుడప్పుడు డబ్బులంతా ఇవ్వడము, ఆలయానికి జరిగే ఖర్చులు కూడా వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు డొనేషన్ ఇవ్వడం చేస్తూ ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా కూడా ఇది ఒక 2800 స్క్వేర్ యార్డ్స్లో ఇప్పుడు ఈ ఆలయం ఉంటుందండి. ప్రధాన ఆలయం కొద్ది పాటు ఉన్నప్పటికీ మిగతావన్నీ కూడా చాలా వరకు ఒక డైలేటెడ్ కండిషన్లో కూడా ఉన్నాయి. వీళ్ళు తీసుకున్నప్పటి నుంచి వాటిని బాగుపరిచే పరిస్థితుల్లో స్థానికంగా మరీ ముఖ్యంగా అక్కడున్న హిందువులతోనే వీళ్ళు మాకు ప్రాణాపాయం కూడా ఉంది అని పదే పదే మొరపెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడున్న కొద్దిపాటి హిందువులు ఉంటే కూడా వీళ్ళకి సహకరించకపోవడము, వీళ్ళని గుడి లోపలికి వస్తే కూడా వీళ్ళకి సహకరించకుండా వాళ్ళకి పదే వాళ్ళ మీద దాడి చేయడం, అంటే భౌతిక దాడి కూడా వీళ్ళ మీద చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి చాలా వరకు కూడా స్థానిక రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది అని మనకి చాలా పెద్దగా వినపడుతున్న సమస్య ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి టోటల్గా 8 షాపులు 4 ఇల్లులు ఉన్నాయండి. అందులో చాలా వరకు కూడా అన్య మతస్థులు ఉండడం కూడా ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ముందుగా రాంబాబు గారు, ఇప్పుడు మీరు ఈ యొక్క సమస్యని చూడాలనుకుంటే ఇప్పుడు ఈ స్థానిక వంశీకులు ఎవరైతే ఉన్నారో ఇంకా మేము భరించలేము, మా వల్ల కాదు, ఒకప్పుడు పూర్వం మా తాతగారు వాళ్ళు అద్భుతంగా వైభవంగా ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు చేయించారు, మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకు ఇంత దీనావస్థలో ఉందని వారు ఎవరైతే ఉన్నారో వారు యాక్చువల్గా కెనడాలో ఉండేవారు. 4 సంవత్సరాల కింద ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడి యొక్క దుస్థితిని ఎలా ఉంది అని చూస్తే నిజంగా కరిగిపోయి వారు ఈరోజు బాధ్యత తీసుకుంటే వారి మీద దాడులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ దాడులు కూడా ఎవరో కాదు, స్థానిక హిందువులు దాడి చేయడము, లేకపోతే ఇతర రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు చెప్పిన పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందు మీకు ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు హెచ్ఎంటీవీ వారికి, హెచ్ఎంటీవీ శ్రోతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం పెడుతూ, ఈ కార్యక్రమానికి రావటం కూడా దైవ ఘటనే అనుకుంటున్నాను నేను. వెంకటాచలం గారికి స్వప్నంలో కనిపించి నన్ను ఇక్కడి నుంచి పట్రావయ్యా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, ప్రభువు చెప్పినప్పుడు ఆయన కార్యం ఆయన చేయించుకుంటున్నాడు. ఇవాళ మీ ద్వారా ఇంకొకసారి మళ్ళా పునఃవైభవాన్ని తాను సంక్రమించుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. దీన్ని నా ఉద్దేశం అయితే ప్యూర్గా అట్లాగే ఉన్నది. ఇక తర్వాత 84లో ఒకటి కరణాలని మున్సిబుల్ని తీశారు. రీజన్ ఏమన్నా కావచ్చు. ఫస్ట్ జీవో వారు సంతకం పెట్టింది కరణాలని మున్సిబుల్ని తొలగించడం. 1 సంవత్సరం ఆగి అదే సంవత్సరంలో చల్లా కొండయ్య గారి కమిషన్ వేసి తిరుపతిలో ఉన్న వంశపారంపరంగా ఉన్న వాటన్నిటినీ రద్దు చేయించారు. దానికి ఈనాడు మీకు సాక్ష్యం. ఆయన ఒక 3 మాసాల పాటు దాని గురించి ఊదర కొట్టి, అవును కాబోసు, బ్రాహ్మణులు తప్పులు చేస్తున్నారు కాబోసు, వంశీకులు తప్పు చేస్తున్నారు కాబోసు అని చెప్పి అందరి నోట్లలో అదే వచ్చేట్టుగా చేసి 85 కల్లా మళ్ళా టీటీడీని హెచ్ఆర్సీఈలో కంటే ఎండోమెంట్స్లోకి తీసేసుకున్న మాట వాస్తవం. టీటీడీ బోర్డ్ ఈజ్ స్టిల్ అండర్ హెచ్ఆర్సీఈ ఓన్లీ. టీటీడీ బోర్డు సెపరేట్గా ఉన్నది అంటారు కానీ అది వాళ్ళు కూడా మన ఎండోమెంట్స్లోనే ఉన్నది, ఆంధ్ర ఎండోమెంట్స్లో ఉన్నది ఇవాళ. అలాగే 84లో వీరు ఎప్పుడైతే ఎండోమెంట్లోకి తీసుకున్నారో చైర్మన్గా వంశీకుల్ని తీసేయడం అనేది ఫస్ట్ తప్పిదం. రెండవ తప్పిదం, అక్కడున్న ప్రలోభాలకు పడో లేకపోతే అక్కడున్న రాజకీయాలకి పడో, ఎండోమెంట్స్ వాళ్ళు కూడా మరి మనుషులే కదా, వాళ్ళు ప్రాణాపాయాల్లో ఉంటారు కదా, అటువంటి వాటిల్లో నుంచి వారు ఆ 3 ఇతర మతస్థులకి ఇవ్వటం అనేది, షాప్స్ కానివ్వండి, 6 షాప్స్ వాళ్ళకి ఇచ్చారు, ఒక్కొక్కటి మాత్రం హిందువుని ఉంచారు. సో అక్కడ ఇతర మతస్థులకి ఇవ్వటం అనేది ప్యూర్గా ఎండోమెంట్స్ వాళ్ళు తప్ప, లేదు అప్పట్లో ఉన్న రాజకీయ సంస్థానం ఏదైతే ఉందో వాళ్ళ తప్ప అని విచారిస్తే ఇద్దరిది తప్పే. ఇవాళ దాన్ని ఎలా పరిష్కరించాలనే ఒక మార్గంగా వెళ్ళాలి తప్ప, పోయిన దాని గురించి మనం ఆలోచించి పోయిన దాని గురించి మనం మాట్లాడుకుంటే వచ్చేది బాధ,
కష్టమే తప్ప అందులో ఉపయోగం ఉండదు. ఇప్పటి నుంచి ఏం చేయాలని ఆలోచించుకోవచ్చు. సత్యనారాయణ శర్మ గారు, మీరు ప్రముఖ వేద పారాయణదర్. మీరు ఎన్నో ఆలయాల్లో ఆ వేదం చదువుతూ ఆ స్వామి వారి నిత్యం కైంకర్యాలు చేసే ఒక అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు చెప్పాల్సి వస్తే, ఇందాక నేను మీతో ఒక ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది, మన భాగ్యనగరంలో అనేక పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఇది ఎవరో ప్రతిష్ఠించినవి కాదు, ఇవి సాక్షాత్తు భగవంతుడు, ఆ భగవత్ స్వరూపుడైన ఆ ఆదిదేవుడు ఆయన స్వయంగా వెలిసిన క్షేత్రాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అనేక మంది భారతదేశం అంతా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. కానీ మన భాగ్యనగరంలోనే అలాంటి అనేక పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్న అద్భుతమైన మహానగరం. అందుకే మేము దీన్ని పదే ఇది చారిత్రాత్మక నగరం, పట్టణం అని చెప్తూ ఉన్నాం. అలాంటి ఇప్పుడు మీరు ఈ యొక్క ఆలయం గురించి విన్నారు, సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఫతే దర్వాజా దగ్గర. ఇక్కడ స్వామివారు స్వయంగా ఈ వంశీకులకు కల్లో కనపడి, నేను ఇక్కడ ఉంటాను తిరుమలలో, నన్ను తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారు. మరి అలాంటి ఆలయాన్ని మనం ఎలా చూసుకోవాలంటారు? ఈరోజు ఆలయానికి సంబంధించి కూడా అక్కడ వ్యవస్థ, ఇప్పుడు స్వామివారికి జరగాల్సిన నిత్యం కైంకర్యాలు కూడా అంతంత మాత్రానే. అంటే భగవంతుని నమ్ముకున్నప్పుడు భయం ఎందుకు ఉంటుందండి? అంటే చాలామంది కూడా మేము భయపడుతున్నాము అక్కడ పరిస్థితుల వల్ల అంటాం. కానీ ఆ భయాన్ని తొలగించి ఆ భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడి మీద మనకు నమ్మకం లేదంటారా? లేకపోతే ఎక్కడ మనకి అక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతోంది? మనం పూర్తిగా విశ్వసించట్లేదా మన ధర్మాన్ని, మన భగవంతుడిని? మనకు నమ్మకం లేదా? అలా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయంటారా? ఈ జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు శుభాభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి తెలియనటువంటి మన పాత నగరంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా వాటిని మీరు వెలుగులోకి తీసుకొస్తున్నారు. వాటి వైభవాన్ని కూడా, చారిత్రక వైభవాన్ని మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కాలంలో వాటి యొక్క దుస్థితికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అవి చాలా వైభవంగా వెలుగొందినంత కాలం కూడా హిందువులు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత కాలంలో హిందువుల సంఖ్య తగ్గిపోయిన కొద్దీ వాటి యొక్క వైభవం తగ్గిపోయింది. ఆ గుళ్ళకి వెళ్ళేవాళ్ళు తగ్గిపోవటం, తద్వారా దాని యొక్క వచ్చేటువంటి ఆదాయం కానీ, అటువంటి పూజలు కానీ అవన్నీ ఉంటే కదా, ఆదాయం ఉంటే కదా ఏమైనా ఉత్సవాలు కూడా జరిగేది. తర్వాత జనాలే ఎవరు రాలేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వస్తే ఎలా జరుగుతాయి కార్యక్రమాలు? మీరు అన్నారు ఒక మాట, ఎందుకు భయపడవలసి వస్తుంది? మన ధర్మంలో మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, కరెక్టే. కానీ మన ధర్మంలో మనకేంటంటే వసుధైవ కుటుంబకం, అంతా ఒకటే కుటుంబం, ప్రపంచం అంతా మనం అందరం ఒకటే అని. మన ధర్మాన్ని ఆచరించలేకపోయినా భిన్నత్వంలో ఏకత్వం. నేను ఏ ధర్మాన్ని ఆచరించినా అందరినీ కూడా సమానంగా గౌరవిస్తాననే భావన మనది. కానీ అక్కడ మనకు వ్యతిరేకంగా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ భావన అది కాదు. అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం, అక్కడ ఉన్న హిందువులే ఈ దేవాలయాలని సంరక్షించలేకపోగా ఇంకా వీటిని సంరక్షించే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు అనే మాట కూడా మనం విన్నాం. అక్కడ నిత్య పూజలు కానీ బ్రహ్మోత్సవాలు అటువంటి జరగడం అనేది ఇంకా అదృష్టం అండి. ఈ మాత్రం అసలు నిత్య పూజలన్నా అసలు పూర్తిగా పాడుపడిపోకుండా ఈ మాత్రం కాపాడారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మకర్త వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి. అటువంటి దాన్ని దీనికి మనం ఏం చేయాలంటే ప్రధానంగా ఈ పురాతన నగరంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా మన హిందువులు చాలామంది వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే తద్వారా వాటికి ఆదాయం వస్తుంది, ప్రాచుర్యం వస్తుంది, అక్కడ వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. అవసరమైతే ఒక ఫోన్ చేస్తే ఇంతమంది వస్తారు, మనం ఇంకా కార్యక్రమాలు ఉత్సవాలు బాగా చేసుకోవచ్చు, అవసరమైతే దీనికి కొంతమంది విరాళాలు ఇస్తారు అనేటువంటి ఒక ధైర్యం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి వాళ్ళకి ఆ ధర్మకర్తలు కూడా కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఇప్పుడు వాటి గురించి బాగా లోకానికి ప్రచారం చేసి ఈ హిందూ యాత్రికులు హైదరాబాద్ వచ్చిన వాళ్ళలో చాలామంది క్షేత్రాలకు వస్తూ ఉండేవాళ్ళు ఉంటారు, వేరే రకంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చార్మినార్ చూడటానికి వచ్చి చార్మినార్ దగ్గరికి చాలామంది వెళ్తున్నారు, అక్కడి నుంచి హిందువులే. అక్కడి నుంచి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయాల గురించి కూడా మనం వాళ్ళకి తెలియజేయగలిగితే ఈ దేవాలయాలకి మన హిందూ జనాభా వెళ్ళటం కొంచెం పెరిగిన కొద్దీ అక్కడ మిగతా సమస్యలు తగ్గి మళ్ళీ వాటికి పూర్వ వైభవం కలుగుతుందని నా అభిప్రాయం. తప్పకుండా అండి. సార్ రాంబాబు గారు, మీరు చెప్పాలంటే
ఇప్పుడు ఈ ఆలయం తీసుకోండి. ఈ ఆలయానికి సమీపంలో బయట మీకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, అంటే షాపులు కానివ్వండి, అలాగే రెసిడెన్షియల్ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే రెంట్స్ని గుడికి సంబంధించి పరిరక్షణ కావచ్చు, ఆలయాలకి సంబంధించిన ఖర్చులు ఏమైనా కూడా దీని నుంచి తీసుకెళ్లే పరిస్థితి. సో ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలోనే ఒక 8 షాపులు, 4 రెసిడెన్షియల్ హౌసెస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ నామమాత్రానికి మీరు ఆశ్చర్యపోతారు, ప్రైమ్ లొకాలిటీ ఫతే దర్వాజా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. అక్కడ అన్నీ కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ఈ గుడి కానుకొని 500 రూపాయలు రెంట్ ఇస్తారండి. ఇక్కడ ఏంటంటే మేము మాట్లాడినప్పుడు మళ్ళీ దీనికి పైగా రికమెండేషన్స్ కూడా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మీద మేము వ్యతిరేకించటం లేదు, విమర్శించటం లేదు, కానీ రాజకీయ పార్టీ నాయకుల ప్రలోభానికి కూడా ఈ ఆలయంలో ఇంటర్ఫిరెన్స్ జరుగుతోంది ప్రధానంగా. సో దీన్ని మనం ఎలా అంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకుంటోంది అక్కడ ఉన్న స్థానిక, మరీ ముఖ్యంగా నేను చెప్తుండే ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయాల మీద రాజకీయ పార్టీ నాయకుల పెత్తనం ఏంటి అనేది 1. 2, అక్కడ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అతి తక్కువ రెంట్ 500 రూపాయలకి ఈరోజు మనకి ఏమొస్తుంది, గట్టిగా సరుకులు రావు. అలాంటిది ఆలయాన్ని, మన ఆలయ పోషణకు కావాల్సింది ఎలా జరుగుతుందంటారు? దీనికి మీరు చెప్పాలంటే ఎటువంటి సూచన ఇస్తారు డిపార్ట్మెంట్ వారికి? ఇప్పుడు ధర్మాదాయ శాఖ వారికి మీరు చెప్పాలంటే, మరీ ముఖ్యంగా ఎంతో అన్యమతస్థులు ఉన్నారు, ఆలయానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అన్యమతస్థులకు ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తున్నారంటే వీళ్ళు వెంటనే చేయాల్సిన ఏం చేయాలి? డిపార్ట్మెంట్ వారు ఎలా దీన్ని కలగజేసుకొని దీన్ని ఎట్లా వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏంటి? దేవాదాయ శాఖ అనేది దేవుడికి ఉన్న మాన్యాన్ని, భక్తులు ఇచ్చే ధనాన్ని కాపాడటం, పరిరక్షించడం వాళ్ళ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించారా అని ఓ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ముందు వాళ్ళు కూడా మనుషులే కదా అని మనం అనుకుంటే భయభ్రాంతులకు వాళ్ళు లోనవుతున్నారు. వాళ్ళకి ప్రభువులు ఎవరంటే ప్రభుత్వంలో ఎవరు కూర్చుంటే వాళ్ళే ప్రభువులు. అటువంటివి ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్కి ఇది ఒక మార్గంగా చూపిస్తున్నారు. వీరు వాపోయారు, మమ్మల్ని చైర్మన్గా వాళ్ళు పెట్టనివ్వలేదని. చైర్మన్గా వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీ వాళ్ళే ఈ గుడికి ఓ చైర్మన్గా వచ్చి ఉంటాడు. సో ఇదా తీసుకుంటే కనుక పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్ని చోట్ల. అది ఏ పార్టీ ఎవరు ఏలుతున్నారనేది కాదు. కాకపోతే దేవాదాయ శాఖ భూములు కానీ దేవాలయాలు కానీ సెక్యులర్ కాదు అనే మాట మనం గట్టిగా మాట్లాడుతున్నాం. ఎందుకు సెక్యులర్ కాదంటే అది భక్తుల కోసము భక్తులే నిర్వహించుకుంటున్నది. అంటే ఆ ధర్మం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆ గుడికి వెళ్తున్నారు, ఆ ధర్మం పట్ల, ఆ దేవుడి పట్ల మాకు మంచి జరిగిందనేవాళ్ళు దానికి డొనేషన్స్ ఇస్తున్నారు. అందుకని ఈ గుళ్ళకి వెళ్తున్నారు. ఇటువంటి ఒక గుడి కనుక మీరు చూసినట్టయితే చిలుకూరు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. మరి ఎంతమంది వెళ్తున్నారు అక్కడికి? ఎందుకంటే అక్కడికి వెళితే నాకు వీసా వస్తుందనే ఒక గట్టి నమ్మకం ఒకటి ఏర్పడింది. దాన్ని అందుకని ఏమంటారు, దాన్ని వీసా టెంపుల్ అంటారు. మరి సంతాన వెంకటేశ్వర స్వామి మన దగ్గరే ఉన్నాడని చెప్తే ఎంతమందికి కావాలి సంతానం? ఆఫ్రికా నుంచి వస్తున్నారు ఫర్టిలిటీ కోసం. వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళకండి రా, వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టురాండి రా, మీకు సంతానం ఆయనే ఇస్తాడరా అని చెప్పి మనం చెప్పినట్టు అయ్యి ఉంటే ఆ చెప్పకపోవటం మనం చేసిన లోపం అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెక్యులర్ కాదు. గవర్నమెంట్ ప్రమేయం ఉన్నా కూడా ఇతర మతస్థులకు ఇందులో రావడానికి లేదు. ఎవరు వచ్చినా కూడా ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళ కోసం, ధర్మం కోసం ఉండే వాళ్ళ కోసమే ఇవ్వాలి తప్ప ఇది ఇచ్చేందుకు సెక్యులర్ ప్లేస్ కాదనేది ఒకటి ఖచ్చితంగా అక్కడ రాయాల్సి వస్తుంది. ఇంకొకటి మార్కెటింగ్ అంటారా, అన్నీ మార్కెటింగే. ఇవాళ టీటీడీని టూరిజం అంటున్నారు. నా ఉద్దేశం అది టూరిజం కాదు, అది పిలిగ్రిమేజ్. అంటే దేవాలయానికి దేవుడి కోసం వెళుతున్నాము, ఆ దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, మాకున్న కష్టాలు ఆయనతో మేము చెప్పుకుంటాము, మేము వెళ్ళి జపం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. దేవాలయాలు అనేవి సెక్యులర్ ప్లేసెస్ కాదు, టూరిజం ప్లేసెస్ కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు. తర్వాత మనం ఉద్ధరించుకునే కేంద్రాలు దేవాలయాలు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే కూడా చాలా పవర్ఫుల్ వాడు. ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. ఎవరైతే మొరాయిస్తున్నారో, ఎవరైతే ఇవన్నీ రికమెండేషన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఒక్కసారి వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ఒక్కసారి తొంగి చూడమని చెప్పండి.
ఎంతమంది అవిటి వాళ్ళు ఉండుంటారో, ఎంతమంది ఇంకొక వైకల్యాలతో పుట్టుంటారు. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళకంటే ఎక్కడికో వెళ్ళిన తర్వాత స్వర్గం. మన ధర్మంలో ఇప్పుడు చేసిన దానికి వెంటనే నీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నువ్వు అనుభవించి పోతావు. ఇక్కడ స్వర్గం నరకం అనేది జాగ్రఫీస్ కాదు, ఇట్ ఈజ్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. వాళ్ళ ఇళ్లలో ఒక్కసారి వాళ్ళని తొంగి చూడమని చెప్పండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత దైన్యంలో బతుకుతున్నారో వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వెంటనే వదిలేస్తారు. ఈ చోటు వదిలేస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పండి, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ ధర్మ. వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చున్నాడు అంటే ఊరికే వదిలిపెట్టాడు ఎవరిని. ఆయన మీద ఎన్ని కథలు చెప్పుకున్నా కూడా తక్కువే మనకి. నేను పూర్తిగా మా ఇంటికి మా కులదైవం ఆయన, నా ఇష్టదైవం ఈశ్వరుడు, కానీ మా కులదైవం ఆయనే. ఆ షోకి రావడం కూడా నా అదృష్టం. శర్మ గారు వారు ఇందాక చెప్పారు, దైవద్రోహం చేస్తే ఆ కుటుంబాలకి కానివ్వండి, అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ ఏదో ఒక వైకల్యం అనేది ఉంటుంది అనేది వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది గనక మనం ఆ అవేర్నెస్ బిల్డ్ చేయగలిగితే మిగతా వాళ్ళకైనా, అన్య మతస్థులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఆ ఒక్క అంటే అది మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదా? ఆ తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటారా? కొంతమందికి తెలిసి కూడా అజ్ఞానంలో ఉన్నారు. మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే, నా విషం విషమిత్యాహు దేవస్వం విషముచ్యతే విషం ఏకాకినం హంతి దేవస్వం పుత్రపౌత్రకం అని. దేవుని యొక్క సొమ్ము అంటే మామూలుగా లోకంలో మనం విషం తాగారంటూ ఉంటాం. విషం అంటే ఆ విషం కాదయ్యా, దేవుని యొక్క సొమ్ము అది విషం. అది ఎవరైతే దొంగిలించారో, ఆ మామూలుగా విషం తీసుకుంటే ఆ విషం తీసుకున్నవాడు మాత్రమే చనిపోతాడు. కానీ ఆ దేవుడి సొమ్ము తిన్నవాడు వాడు ఒక్కడే కాదయ్యా, వాడు పుత్రపౌత్ర, వాడి వంశం అంతా కూడా ఏదో సమస్యలతో దెబ్బతింటుంది, నశిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. అందుకని ఆ దేవుడి సొమ్ము విషయంలో ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఇవి నిజంగా తెలియదా? తెలుసు. కానీ మన వాళ్ళ మనస్తత్వం ఏంటంటే, వాడు తింటున్నాడు, నేను ఎందుకు ఊరుకోవాలి, వీడు తింటున్నాడు, వాడు తింటున్నాడు అంటున్నారు తప్ప కనీసం నేను జాగ్రత్తగా ఉండాలి అనే భావన ఎవరిలో కలగట్ల. అది కలిగితే ఫస్ట్ నేను ముందర జాగ్రత్తగా ఉంటే, ఒక 10 మంది అలా ఉంటే 11 వాడు చూసి భయపడతాడు. మనం వాడి జోలికి వెళ్ళకూడదు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. అటువంటి దేవుని సొమ్ముకి ఇప్పుడు అందరూ పెద్దలే అయిపోయినారు. ఒకప్పుడు దేవుడికి ఉత్సవాలు చేయడానికి అందరూ పెద్దలు అనేవాళ్ళు, దేవుడి పెళ్లికి అందరూ పెద్దనేవాళ్ళు. ఇప్పుడు దేవుడి సొమ్ముకి అందరూ పెద్దలు అయిపోయినారు. వచ్చిన సమస్య అది ఏంటంటే వాళ్ళకి దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, కానీ అది తెలుసుకునే స్థితిలో లేరు. ఆ భగవంతుడు కూడా ఇంకా వాళ్ళు అనుభవించాల్సింది ఏదో ఉంది, వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఈ దేవుని సొమ్ము తింటున్నప్పటికీ ఇంకా ఆ మాత్రం ఉన్నారు. దాని సమయం అయిపోయిన తర్వాత ఆ భగవంతుడు కూడా వాళ్ళకి ఖచ్చితమైన శిక్షణ విధిస్తాడు. అది తప్పదు. ఇప్పుడు మీరు ఇక్కడ అంతా చూస్తూ ఉంటే హిందువులకు హిందువులే అనేది ప్రధానంగా, ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క ఆలయమే కాదు, నేను చూస్తున్న అనేక ఆలయాలలో హిందువులే ముందుకొస్తూ హిందువులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఆ ఉన్నదే కొద్దిపాటి సంఖ్య ఆ ప్రదేశంలో లేదు. అంటే మొత్తం మీరు భారతదేశం తీసుకుంటే ఈ రోజుకి మనమే మెజారిటీలో ఉన్నాం. అంటే 100 కోట్ల మంది హిందువులు ఐక్యమైతే ఇటువంటివి ఎదుర్కోవడం అనేది సమస్యగా ఉంటుందంటారా, లేకపోతే ఛేదించచ్చు అంటారా? భయం ఎందుకు అంటాను నేనైతే. అదే ఖచ్చితంగా ఛేదించవచ్చు అందరం ఒకటైతే. కానీ మనలో ఆ భావన రావాలి, ఆ ధైర్యం రావాలి. ఆ భావన రావాలంటే ఏం చేయాలంటారు? మనం అందరం కూడా ఇంకొంచెం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు కొంతమంది ధైర్యం ఇవ్వాలి. దాంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా మనకు సహకారం ఉండాలి. ప్రభుత్వం కూడా ఈ రోజున భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా కేవలం మైనారిటీల వల్ల ఏర్పడట్లేదు. మైనారిటీల ఓట్లు లంసంగా పడుతున్నాయి, కొంత అవ్వచ్చు, కానీ అసలు మెజారిటీ ఓట్లు లేకపోతే వాళ్ళు గెలుస్తారా? ఇవి మనందరిలో ఈ ఐక్యత రావాలి. ఈ ఐక్యత రావడానికి పెద్దలు, మహానుభావులు అందరూ కూడా కృషి చేయాలి. ప్రభుత్వంలో ఉంది కూడా ప్రజలే కదండి, ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వాలే కదా, మనం ఏర్పరిచిన ప్రభుత్వాలే కదా, మరి వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా ఎక్కువ అంటే మెజారిటీ ప్రజల కంటే మైనారిటీల మీద ఎక్కువ అభిమానం చూపించటం. అందులో అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు హిందువులే కదా ఉన్నారు. మరి వాళ్ళకి హిందువుల మనోభావాలు అర్థం కావట్లేదు అంటారా? అది ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థం అవుతుందని అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. కానీ ఇంకా బాగా అర్థం కావాల్సిన అవసరం ఉంది. తెలిసినా తప్పు జరుగుతోందని తెలిసినా కూడా ఈ జన్మకి ఒక మాయ అని ఒక పొర ఉంటుంది.
ఈ మాయ ఎంతవరకు ప్రలోభ పెడుతోందంటే ఈ 5 ఏళ్ళు ఈ కుర్చీలో ఉంటే ఏదో సాధించేయచ్చని. క్రికెట్లో ఎట్లాగైతే 20 ఓవర్స్లో లాస్ట్ ఓవరు 18 రన్లు కొట్టాలని వాడు ప్రాధాన్యపడుతున్నాడు, వీడిని ఎట్టి పరిస్థితుల్లో అవుట్ చేయాలని వీడు ప్రాధాన్యపడుతుంటాడో, అట్లాగే వీళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి వీళ్ళ ఓట్లు తీసుకొని వచ్చేసారి నేను మన వాళ్ళకి చేద్దాం అనుకుంటాడు. కానీ అది ఊబిలోకి దిగుతూ దిగుతూ ఎంత దిగిపోయారంటే చివరికి వాళ్ళ పార్టీయే లేకుండా పోతుంది. ఇప్పుడు ఏ పార్టీ అని అడగండి, అర్థమైంది. మెజారిటీని ఎవరైతే కొమ్ము కాస్తున్నారో, మెజారిటీనికి ఎవరైతే ధైర్యం ఇస్తున్నారో అటువంటి వాళ్ళే ముందుకు వెళ్తారు. ఇందాక మీరు అడిగారు హిందువులందరూ ఏకం కాలేరా అని, కాకుండా చేశారు. మనం 1911లో రిప్లే కమిషన్ వచ్చి క్యాస్ట్ సెన్సస్ తీసి 2650 కులాల కింద విభజిస్తే వీటన్నిటికీ ఏమిటి ఓ క్యారెట్ విసిరాడు, ఉద్యోగాల్లో మీకు రిజర్వేషన్ ఇస్తాను. ఆ ఉద్యోగాల రిజర్వేషన్ ఎన్ని వస్తున్నాయి? తెలంగాణ ప్రకారం చూసుకుంటే 1,20,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం పడతాయి. ఈ 1,20,000కి 3.5 కోట్ల మంది, అందులో 50% ఓబీసీలు ఉంటే అదర్స్ ఆర్ ద వన్ హూ గెట్స్ దిస్ రిజర్వేషన్. అంటే ఈ 1,60,00,000 మంది ఈ ఉద్యోగాల కోసం మనం కొట్టుకుంటున్నాం తప్ప ఈ ఉద్యోగాలు నాకు అక్కర్లేదు, నా బతుకు నేను బతకగలుగుతాను, మా స్వామి ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడని ఎలాగైతే ఇతర మతస్థులు అనుకుంటున్నారో అలా మనం అనుకోకుండా ఇంకా మనం మభ్యపెట్టి క్యాస్ట్ సెన్సస్ లాగుతున్నారు. సెక్యులర్ దేశం అన్న చోట ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఏమిటి మరి? ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్, వై డోంట్ యూ హ్యావ్ ఏ హిందూ లా బోర్డ్ దెన్? హిందువులకైనా సెక్యులరిజం అంతా? కాబట్టి నేను అంటోంది ఏంటంటే ఈ స్వార్థం అనేది, ఈ అత్యాశ అనేది రక్తము చీవు ఉన్న ప్రతి మానవుడికి ఉన్నది. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. కానీ ధర్మం పట్ల, దైవం పట్ల వాళ్ళకి చెప్పేందుకు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన ప్రధాన గురువులు అది చెప్తే బాగుంటుందేమో అని ఒక ఆశ నాకు. శర్మ గారు, చాలా వరకు ఈ ఆలయాల్లో, అంటే ఈ ఆలయం అని కాదు, నేను చూసిన అనేక ఆలయాల్లో కూడా ఎదురైతున్న ఒక ప్రధాన సమస్య, చాలా వరకు కూడా అక్కడికి సంబంధించి ధర్మకర్తలు కావచ్చు, కొంతమంది ధర్మకర్తలు కావచ్చు, లేదా కొంతమంది అక్కడున్న అర్చకులు కొంతమంది కావచ్చు, లేదా ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కావచ్చు. సో ఇలా చాలామంది కూడా వీళ్ళు ఆలయానికి సంబంధించిన ఎన్నో ఆస్తులు ఏవైతే మనకి భూములు ఉన్నాయో అప్పట్లో రాజులు ఇచ్చారు, తర్వాత ఈవెన్ నిజాం కాలంలో కూడా చాలా వరకు భూములు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఆ వంశీకులు కానివ్వండి, కొంతమంది అర్చకులు కానివ్వండి, అక్కడ ఎవరైతే ఉంటారో దాన్ని పరిరక్షించి దాన్ని వృద్ధి చేసి దాని నుంచి వచ్చేది కేవలం ఆలయానికి మాత్రమే వినియోగించుకోండి అనేది ఒకటి దాని వరకే ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తున్న అనేక ఆలయాలు 100 ఎకరాల భూములు, ఈ 100 ఎకరాల భూములన్నీ కూడా 3 డిజిట్స్ నుంచి 2 డిజిట్స్కి, అలాగే 10ల సంఖ్యల నుంచి ఈరోజు 1 అలా మిగిలింది. అవి కూడా లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? ఈ అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉందంటారా? ఈ విషయంలో వాళ్ళకి కేవలం దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప కండిషన్ ఈనాం అవి వాటి మీద వచ్చే ఆదాయాన్ని స్వీకరిస్తూ ఆ దేవాలయాలని జాగ్రత్తగా కాపాడాలి, అంతే తప్ప అవి అమ్ముకుండే హక్కు లేదు, ఎవరికి లేదు. అది తర్వాత కాలంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది ఇట్లా అమ్ముకోవడం మొదలుపెట్టి ఇటువంటివి కొన్ని జరిగిన తర్వాత అప్పుడు దేవాదాయ శాఖ చట్టం ఏర్పడింది. ఇట్లా వీళ్ళకి హక్కు లేదు, ఈ చైర్మన్లు కానీ వీళ్ళెవరు దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఎవరు అమ్ముకోవడానికి లేదు, వీళ్ళు కేవలం దాని మీద వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ దాని ద్వారా దైవ సేవ మాత్రం చేసుకోవడానికే తప్ప అమ్మటానికి లేదు అనేటువంటి ఆ విషయాన్ని కొంచెం గట్టిగా చేస్తూ దేవాదాయ శాఖ చట్టం వచ్చిన తర్వాత దీని మీద కొంత కృషి చేసి పాతవి అమ్మిన వాళ్ళకి హక్కులు లేవని చెప్పి వెనక్కి ఈ దేవాదాయ శాఖ చట్టం ద్వారా తీసుకొచ్చినప్పుడు దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఈ చట్టం ఉన్నప్పటికీ కూడా మన కళ్ళ ముందే పూర్వం ఎన్నో ప్రభుత్వాలు అంటే ఈ దేవాలయ భూములు అమ్మకూడదు, అమ్మే హక్కు లేదు అన్నప్పటికీ కూడా అమ్మిన పరిస్థితులు, ప్రభుత్వాల ప్రమేయంతో అమ్మిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం చేసే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ పరిష్కారం ఏంటి? ఆ ఆలయానికి సంబంధించి అయితే వెళ్ళిపోయారు, ఇప్పుడు చాలామంది కొంతమంది తెలియని వాళ్ళు కొనుక్కున్నారు, మళ్ళీ వాళ్ళ నుంచి అంటే మరి ఆ గుడి ఆదాయం, గుడికి సంబంధించి మనం ఎలా తీసుకురాగలుగుతాం దీని వెనక్కి? ఒక దేవాలయానికి ఒక 650 ఎకరాలు ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంది ఒక ట్రస్ట్కి. ఆ ట్రస్ట్ ఎండోమెంట్కి సంబంధించింది. దానికి సంబంధించిన ధర్మకర్తే ఆ ట్రస్టీనే
ఆ ల్యాండ్ చాలా భాగం అమ్మేసేశారు. ఇంకొక ట్రస్టీ ఈయనకి ఈ హక్కు లేదని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళటం ద్వారా ఆ చైర్మన్కి ఆ హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అప్పటికే ఇవన్నీ ఈయన అమ్మాడు, అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి ఆ పరిస్థితిలో? కనీసం రెగ్యులరైజేషన్ చేసుకొని ఆ అమౌంట్, కొంత అమౌంట్ అన్నా ఆ ట్రస్ట్కి ఇవ్వాలి. అటువంటివి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎక్కువ జరిగింది ఈ చట్టం రాకముందర జరిగాయి. వాస్తవానికి చట్టం వచ్చిన తర్వాత అవి స్వాధీనం చేసుకోవడానికి ఈ లోకంలో చాలా తెలియట్లేదు, కానీ చాలామంది భ్రమపడుతున్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులన్నా, దేవాదాయ శాఖ చట్టం అన్నా చాలా చెడుగా చూపిస్తున్నారు లోకంలో. సాగుకి తెగించి అనేక మంది, ఎంతోమంది నాకు తెలుసు, దెబ్బలు తిన్నవాళ్ళు, ఈవోలు, క్లర్కులు, వీళ్ళందరూ కూడా దేవస్థాన భూమిని కబ్జా నుంచి కాపాడటానికి వీటి కోసం వెళ్ళి దెబ్బలు తిని చాలా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయల భూములను రక్షించినటువంటి దేవాదాయ శాఖ ఉద్యోగులు ఉన్నారు. కానీ మనం వాళ్ళెవరిని గుర్తించట్లేదు. ఎవరో ఒకళ్ళు దేవాదాయ శాఖలో తప్పు చేస్తే ఆ వ్యవస్థే తప్పు, ఆ చట్టమే తప్పు అంటున్నాం. కానీ ఉదాహరణకి చెప్పుకుంటే మనం రీసెంట్గా జరిగింది, ఒక సంవత్సరం లోపు కుకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఒక మఠానికి సంబంధించింది 650 ఎకరాలు. అది అప్పట్లో ఐడియల్ కంపెనీకి ఒక 99 సంవత్సరాలు లీజుకి ఇస్తే, ఆ లీజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకపోతే అప్పుడు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఉంది మనకు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్కి వాళ్ళు వెళ్ళి ఆ ట్రస్టీలు, ఆ మఠానికి సంబంధించిన ట్రస్టీలు, ఇక్కడ ఏంటంటే ఇది దేవాదాయ శాఖ భూమికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ప్రభుత్వం పైనుంచి వాటిని కాపాడుతుంది, ఈ మఠానికి సంబంధించిన భూమే. దీనికోసం ఈ ట్రిబ్యునల్లో వీటిలో ఆ మఠాధిపతి ఆయన వేస్తే అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా ఇవన్నీ వెళ్ళి అదంతా కూడా మళ్ళీ 650 ఎకరాలు మళ్ళీ ఆ మఠానికి తీసుకురావడానికి దేవాదాయ శాఖ చట్టమే కారణం. అదే దేవాదాయ శాఖ చట్టం లేకపోతే ఈ 650 ఎకరాలు ఎవరిని తీసుకురావడానికి వీల్లేదు, అవన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఉంటాయి. ఓకే, ఇట్లా దేవాదాయ శాఖ చట్టం ద్వారా చాలా మంచి జరుగుతోంది, కానీ అవన్నీ బయటికి రావట్లేదు. మీరేమంటారు రాంబాబు గారు? ఇప్పుడు మనకి శర్మ గారు చెప్పినట్టుగా దీనివల్ల మన నాణానికి ఒకవైపే చూస్తున్నాము, ఒకవైపే మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని నిందిస్తున్నాము, కానీ అనేక మంది ఉద్యోగులు కానివ్వండి, దానికి సంబంధించిన అధికారులు కూడా నిజాయితీ పరులు ఉన్నారు. చాలా వరకు కూడా దేవాలయ భూములు కానివ్వండి, దేవాలయాల ఆస్తులు సంరక్షించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని. అంటే ఒక నాణానికి ఒకవైపు మనం తప్పు చేసే వాళ్ళు ఉంటే, ఇంకొక నాణానికి ఇంకోవైపు ఒప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారా? మీరు ఎలా చూస్తారు దీన్ని? కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. నేను అంటుంది ఏంటంటే, ఇదే దేవాదాయ శాఖ ప్రభువులోకి లొంగిపోయి 1250 ఎకరాల పైచులకు సీతారాంపురం అనే గ్రామం ఇక్కడి నుంచి మనకు కరెక్ట్గా 40 కిలోమీటర్ల అప్పా జంక్షన్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో 1250 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసుకున్నాయి కదా, టీఎస్ఐఐసికి ఇచ్చి. అందులో అప్పట్లో ఉన్న ప్రభువులు చెప్పిన వాడికి 500 ఎకరాలు ఇచ్చారు కదా. మరి ఇది ఎవరు తప్పిదమంటాం? ప్రభువులు తప్పిదమా, డిపార్ట్మెంట్ తప్పిదమా? ఇప్పుడు వారు అన్నట్టుగా 99 ఎకరాల ఇచ్చిన లీజు భూములు సికింద్రాబాద్ చుట్టూ 1000 ఎకరాలు ఇవాళ క్రిస్టియన్ మిషన్ తీసుకున్నాయి. అవన్నీ కూడా 99 ఏళ్ల లీజు భూములే. కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎందుకు? ఓటు బ్యాంక్ కోసం. 1000 ఎకరాలు ఇవాళ అవన్నీ కొన్ని లక్షల కోట్ల విలువ ఇవాళవి. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా చర్చ్ భూములు కానీ, స్కూళ్ల భూములు కానీ, వాళ్ళు కట్టుకున్న పెద్ద పెద్ద సముదాయాలు కానీ అవన్నీ బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో లీజుకి ఇచ్చిన భూములే. వాళ్ళంత పకడ్బందీగా ఉన్నారు. వాళ్ళల్లోకి నువ్వు గవర్నమెంట్ వాడు ఎందుకు ఎంటర్ అవ్వాలా? మరి ముస్లిమ్స్ ఇవాళ వక్ఫ్ బోర్డు అని 9,75,000 అఫీషియల్గా మాట్లాడుతున్నారు, అన్అఫీషియల్గా 13 లక్షల ఎకరాల భూములు వాళ్ళకు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? దానిలో మరి నీ జోక్యం లేదే. మరి ఏ సెక్యులరిజం మాట్లాడుతున్నావు నువ్వు? సెక్యులరిజం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిది సమంగా మాట్లాడాలి. ఒక పని చేయి, వాళ్ళ భూముల్లో కూడా నువ్వు దూరు, గవర్నమెంట్దే ప్రాపర్టీ ఇదంతా అను, అప్పుడు మాట్లాడుకుందాం, సెక్యులరిజం బాగా ఉందని చెప్పుకుందాం. ఇందాక లేవనెత్తిన ఒక కీలక అంశం ఏంటంటే, కేవలం మన ఒక ఈ ఆలయాలు కానీ, మన ఆలయ భూములు కానివ్వండి, ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్, అంటే ప్రభుత్వాల ఇంటర్ఫీరెన్స్ కేవలం హిందువులకు సంబంధించిన ఆస్తులు, మరీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న వాటిలోనే ప్రభుత్వ జోక్యం ఉంటుందా, లేదా మరి అన్య మతస్థుల ఒక్క స్థలాల మీద ప్రభుత్వం జోక్యం ఉండాలన్నా వద్దా? లేదు, ఇప్పటివరకైతే ప్రభుత్వ జోక్యము అన్య మతస్థుల ఆస్తుల మీద లేదు, కానీ మన దేవాలయాల ఆస్తుల మీద ప్రభుత్వ జోక్యం మనకి ఇంటర్ఫిరెన్స్ కనబడుతోంది. మరి ఇట్లాంటి ఇష్యూస్ని, ప్రధానమైన అంశాలని హిందూ సంఘాలుగా చెప్పుకుంటున్న అనేక సంఘాలు వీటి మీద గలం ఎందుకు విప్పట్లేదు అంటారు? ప్రభువుల పరిపాలన సరిగ్గా ఉంటే,
ప్రభువులను ఎందుకు అంటున్నానంటే ఏ రాజు కూడా విష్ణుమూర్తి స్వరూపమే మనకి. ఆ విష్ణుమూర్తే పక్షపాతం చూపిస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం వెళ్ళిపోతాం. కాబట్టి మనలో మార్పు రావాలంటే ప్రభువుల నుంచే మార్పు రావాలి. ఆ మార్పు మనం యూపీలో చూసాం, ఆ మార్పు మనం రాజస్థాన్లో చూసాం, ఆ మార్పు మనం మధ్యప్రదేశ్లో చూసాం. అటువంటి మార్పు ఇక్కడ వస్తుందేమో అని ఆశిస్తున్నాం. దానికి హిందూ సంఘాలే కాదు, సంఘంలో లేని వాళ్ళు, వర్ణాల్లో మనని మనం కొట్టుకుంటున్న వాళ్ళం కూడా ఐక్యం అవుతేనే ఒక దగ్గరికి రాగలుగుతాం తప్ప మనలో మనం కొట్టుకున్నంత వరకు రాలేం. అందుకనే మొన్న వేసిన స్టేట్మెంట్ ఏముంటుంది, బటేంగేతో కట్టేంగే, ఏక్ రహేంగేతో సేఫ్ రహేంగే. ఇది నేను ఏ పొలిటికల్ పార్టీకి నాకు కనెక్షన్ లేదు, లింకు లేదు, సభ్యత్వం కూడా లేదు నాకు. కాకపోతే ధర్మం పట్ల, దేశం పట్ల నాకున్న విశ్వాసం కానీ, నమ్మకం కానీ, ఎంత ధైర్యమన్నా చేసేందుకు నాకు ఆ స్ఫూర్తినిస్తున్నాయి. శర్మ గారు, మనకి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది అని మీరు చెప్పారు. ఈ ట్రిబ్యునల్లో కూడా అనేక సమస్యల్ని ఛేదించి ఆలయ ఆస్తులు కూడా కాపాడిన పరిస్థితులు, సంఘటనలు కోకొలలుగా ఉన్నాయని మీరు చెప్పారు. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా కూడా ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ని మనం అప్రోచ్ అయ్యే అవకాశం ఏంటి, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటారు? తప్పకుండా ఏదైనా మన దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైనా కబ్జాకు గురైనా, లేకపోతే మనకు ఆ పాతవి ఇది దీంట్లో ఈ దేవాలయాలు రక్షింపబడాలి, దేవాదాయ భూములు అంటే ఒక దేవాదాయ శాఖే కాకుండా దాంతోపాటు రెవెన్యూ వాళ్ళ సహకారం ఉండాలి. పాత దస్తావేజులు, అప్పట్లో నిజాం కానీ అట్లాగే ప్రభువులు, మహారాజులు వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ దగ్గర దొరుకుతాయి. అవి అట్లాగే అవన్నీ స్వాధీనం చేసుకుంటానికి పోలీసు శాఖ, దేవాదాయ శాఖ వీళ్ళందరూ కలిస్తే కానీ ఈ దేవాలయ భూముల్ని మనం రక్షించుకోలేము. ఒక ప్రశ్న అండి, ఇక్కడ ఇవన్నీ సాధించాలి, ఇవి ఛేదించాలంటే సాధించాలంటే ఎవరు చేయాలి? ఈరోజు జాగో ద్వారా ఈరోజు ఈ ఆలయాలను, పురాతనమైన ఆలయాలు మనం పరిరక్షించుకోవాలి, మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో అనుకుంటున్నాం. అంటే ఇది పూనుకోవాలంటే కూడా ఎన్ని పత్రాలు, చాలా వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్లో పత్రాలు కూడా లేవు, ఆ ల్యాండ్కి సంబంధించిన ఆ నక్ష లేదు, అన్నీ మారిపోయినాయి. మీరు రెవెన్యూ అంటున్నారు. సో ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఇంతకుముందు జరుగుతున్న ప్రభుత్వాల్లో జరుగుతున్న ఇష్యూస్ కూడా చాలా వరకు ఆ భూములు ఎక్కడున్నాయో, ఏమున్నాయో, ఏమైపోయాయో, ఎంతవరకు అన్యాక్రాంతం అయిపోయో, ఎవరికి ఇచ్చేసారో కూడా తెలియని పరిస్థితి, అవన్నీ కూడా మార్చిన పరిస్థితి, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ స్టేట్ ఆర్కీవ్స్ అని ఒకటి ఉంది మనకి, అక్కడ కూడా కొంతవరకు మనం కొంత సమాచారం ఎంతెంత ఆలయ భూములకు ఎంతవరకు ఉంది అనేది తెచ్చుకునే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఎవరు చేయాలి, ఎవరు పూనుకోవాలి? ఉద్దేశింపబడిన ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లు చేయాలి. దానికి ఒక వ్యవస్థ, వాళ్ళకి జీతాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది. వీళ్ళు ఎందుకు పూనుకోవటం లేదు? అసలు ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటికి ఒక లిస్ట్ ఉండాలి కదా. అనేక సందర్భాల్లో ఇదే జాగోలో నేను అమెరికా గురించి చెప్పాను. అక్కడ ఎప్పుడు 1880-90 తర్వాత అక్కడ ఆలయాలు నిర్మించడం స్టార్ట్ చేశారు. ఈరోజు వందల ఆలయాలు. ప్రతి ఆలయం గురించి మీకు డేటాబేస్ ఏంటంటే ఒక జస్ట్ ఫింగర్ టిప్స్ మీద మీ ఫోన్లో మీరు కూర్చొని ఈరోజు ఏ ఆలయంలో ఎంత రెవెన్యూ వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏంటి, అక్కడ చేస్తున్నది. ప్రభుత్వ ఇంటర్ఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదండి అక్కడ. ప్రతి ఆలయం కూడా వాళ్ళే నిర్వహించుకుంటారు అద్భుతంగా ప్రతిదీ కూడా. ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రభుత్వం వాటిని సంరక్షించేందుకు అక్కడ అర్చకులకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రభుత్వం తీసుకోవడం అంటూ అక్కడ లేదు. సో ఇలాంటి వ్యవస్థ మనకి ఇంతమంది చదువుకున్న మేధావులు ఉన్నారు, ఇంతమంది వ్యక్తులు ప్రపంచ దేశాలలో అద్భుతమైన స్థానాల్లో మన వాళ్లే ఉన్నారు. ఇది మనకు కష్టం అంటారా? ఇది మనం చేసుకోలేమంటారా? ఎందుకు ఎవరో వచ్చి చేయాలి? వ్యవస్థ స్వగతంగానే ఆ వ్యవస్థ ఎందుకు ఏర్పడటం లేదు? ఎందుకు అలాంటి ఒకవేళ అలా మీరు సూచించాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాము, ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇటువంటి విషయంలో ఇప్పుడు ఈ హిందూ సంఘాలు ఇప్పుడు మీరు ఏవైతే అడిగారో వీటి మీద మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్కి వచ్చి వీటి మీద దృష్టి పెట్టమని. ఈ హిందూ సంఘాలు ఇటువంటి వాటి మీద ఎందుకు చొరవ చూపెట్టలేదు అంటున్నారు. అదే చాలా బాధ. ఈ రోజు హిందువుల్లో చైతన్యం రావాలి అంటారు, హిందువులు మేలుకోవాలి అంటారు, హిందువుల ఆలయాలు ఏవో అయిపోతున్నాయి అంటారు. ఎందుకు మాటలకే పరిమితం అవుతున్నారు? ఈ ప్రశ్న మీ ఇద్దరికి. కేవలం మాటలకే పరిమితం అయిపోయి మన ఉపన్యాసాలు ఇచ్చేసి ఏవో ఒక 4 మీటింగ్లు పెట్టుకుంటే ఈ సమస్య తీరుతుందంటారా? ఈ ప్రశ్నకి సమాధానం మీరిద్దరు చెప్పాలి. ఉన్నాయి, అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. దేవాదాయ శాఖలో, తెలంగాణ దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయినటువంటి దేవాలయాలు 12,500 రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. దీంట్లో
వీటిల్లో ఒక 645 దేవాలయాలు సుమారు 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటివి ఉన్నాయి. ఈ ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ దేవాలయాల్ని ప్రభుత్వం పై ఎత్తున చూస్తూ ఉంటుంది. చూసి వాళ్ళకి కావాల్సినటువంటివి ఈ జీతాలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఈ మధ్య 2017లో అక్కడి నుంచి గ్రాంట్ ఎయిడ్ ద్వారా వీళ్ళకి ఇస్తున్నారు. ఈ మిగతా తర్వాత ధూపదీప నైవేద్య పథకం అని చెప్పి 6750 దేవాలయాలు ఊళ్ళలో నుండి పల్లెటూళ్ళలో ఎవరు భక్తులు ఎవరు రారు, కానీ దేవాలయం ఎప్పుడో కట్టి ఉంది, శిథిలం అయిపోతున్నాయి. అక్కడ ఎవరు చేయాలంటే వాళ్ళకి ఏమీ ఆ దేవాలయానికి ఆస్తుపాస్తులు ఏం లేవు. దానికి కూడా గవర్నమెంట్లో ఒక నియమం పెట్టారు. 3 ఎకరాలు మెట్ట భూమి అంతకంటే ఎక్కువ ఉంటే దాంట్లో ఆ పథకంలోకి రారు. 2 ఎకరాలు మాగాణి భూమి, వీటికంటే తక్కువ ఉంటే అసలు లేదా ఏమీ లేకపోయినా దాన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఆ పథకంలో భాగంగా వాళ్ళకి ఒక అర్చకుడికి ఒక 10,000 రూపాయలు ఇస్తారు. ఆ దేవాలయంలో ధూపం దీప నైవేద్యం పెట్టడం, వాళ్ళకి ప్రత్యేకంగా టైమింగ్స్ ఏమి ఉండవు. వాళ్ళు వెళ్ళి ఆ దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు చేస్తే సరిపోతుంది. దానికి ఒక 10,000 రూపాయల చొప్పున 6700 దేవాలయాల్లో 750 దేవాలయాల్లో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది. అది మిగతా ఇందాక నేను చెప్పినటువంటి అసెసిబుల్ టెంపుల్స్ 645 దేవాలయాల్లో వీళ్ళందరికీ ఒక టైమింగ్స్ వ్యవహారం, వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్స్ జీతాలు. మనం లోకంలో కూడా చాలా దుష్ప్రచారం కొంచెం జరుగుతోంది. ఇప్పుడు ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులు వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ చేతికి ₹1 దక్షిణ ఇవ్వాలి, వాళ్ళని కాపాడాలి. గవర్నమెంట్ దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులకి సో ప్రైవేట్ టెంపుల్స్లో తర్వాత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెంపుల్స్కి ఉన్న వ్యత్యాసం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ ఆధీనంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంది. అందరికీ గవర్నమెంట్తో సమానంగా స్కేల్స్ తీసుకుంటున్నారు రెగ్యులర్ ఉద్యోగులందరూ కూడా. ఇప్పుడు అందరికీ ఒక గవర్నమెంట్ స్కేల్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు గుళ్ళలో ఎవరు హుండీలో వేయద్దని ప్రచారం మనమే. టికెట్లు పెట్టారు అంటే అసలు ఒక వ్యవస్థ నడవాలి అంటే ఏ వ్యవస్థ అయినా నడుస్తుందా డబ్బులు లేకుండా? పోనీ అందరూ సమానంగా ఉండాలంటే ఇప్పుడు వీఐపీ వ్యవస్థ ఎవరో చూద్దారు. ఇప్పుడు మన వాళ్ళే చాలామంది వీఐపీలు వెళ్తున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళలో 90% మంది ఏ ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో వెళ్ళి వాళ్ళే లెటర్ తీసుకొని వస్తారు, మాకు ఫ్రీగా ప్రసాదం కావాలని. ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలంటే అన్నా మిగతా జనాల దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఇది మనం హిందూ సంఘాలు చైతన్యపరచాల్సింది ఏంటంటే ఇట్లా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు అందరం కూడా అందరం ధర్మ దర్శనంలోనే వెళ్దాము, మనకు వీఐపీ ట్రీట్మెంట్ అక్కర్లేదు అని అందరూ ఒకే మాట మీద అందరం వీళ్ళని జాగృతపరచండి. మనకు ప్రత్యేక సౌకర్యాల కన్నా దేవుడి దగ్గర వీఐపీ ఎవరు? మనందరం కూడా భక్తులవే, మనందరం ధర్మదర్శనంలోనే వెళ్దాం అని అనండి. అట్లా ప్రచారం చేయండి, అట్లా రమ్మనండి. ఇప్పుడు వీళ్ళు టికెట్ కొనుక్కుంటేనే వాళ్ళు పెట్టేది. కానీ ధార్మికమైన విషయాల కోసం ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయమని మనకు ఉంది. దాన్ని నియమించట్లేదు ప్రభుత్వం. ఒకప్పుడు 2009లో నడిచింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనుక ఆ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేస్తే ప్రతి రాష్ట్రానికి ఒక ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి. దానికి చైర్మన్గా దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు, మెంబర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ, మెంబర్ సెక్రటరీగా కమిషనర్ గారు ఉంటారు. అలాగే దీంట్లో 2 మఠాధిపతులు, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఒక 62 సంవత్సరాలు నిండినటువంటి ఒక లాయర్, హిందూ ధర్మం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఒక చార్టెడ్ అకౌంటెంటు, 2 ఆగమ పండితులు. అలాగే ఈ వీటిలో 6A 6B 6C అనే గ్రేడ్స్ ఉన్నాయి టెంపుల్స్లో, ఈ అసెసిబుల్ టెంపుల్స్. వాటి చైర్మన్లో ఉన్నటువంటి వాళ్ళ ఒక్కొక్క గ్రేడ్ నుంచి ఒక చైర్మన్ని వీళ్ళని అపాయింట్ చేయాలి. దీంట్లో చేసి దానికి ఆ విభాగంలో వాళ్ళ ద్వారా ధార్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ఆమోదంతో 2 మఠాధిపతులు స్వామీజీలు ఉంటారు, 2 పండితులు ఉంటారు, వాళ్ళ ఆమోదంతో దేవాదాయ శాఖ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వాలు చేయాలి కానీ చేయట్లేదు. ఆ ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకో వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ప్రధానంగా 3 సెంటర్స్లో నడుస్తుంది. ఒకటి అడ్మినిస్ట్రేషన్, వారు చెప్పినట్టుగా ఎవరైతే అడ్మినిస్ట్రేట్ చేస్తారో వాళ్ళు. రెండవది పూజారులు, పూజా వ్యవస్థ. మూడవది భక్తులు. ఈ ముగ్గురు గనక కరెక్ట్గా ఉంటే దేవాలయాలు తమంతట తామే నడుస్తూ ఉంటాయి. ఇందాకే చెప్తున్నాను మన శర్మ గారికి, కర్మన్ ఘాట్లో వచ్చే రద్దీకి ₹50 టికెట్ ఏమిటి, ₹100 టికెట్ ఏమిటి? నా హనుమంతుడిని నేను వెళ్ళి చూసుకుంటానయ్యా, నాకు ఏం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతానయ్యా అనుకుంటే కాదు. ₹50 ఇస్తే ముందుకు వెళ్ళనిస్తారు. ఇటువంటివన్నీ ఏంటంటే దేవాదాయ శాఖ లాభాపేక్ష కోసం కాదు, ధర్మ ప్రచారం కోసం అనుకున్న రోజు ద పారాడైమ్ విల్ షిఫ్ట్. శర్మ గారు, మీ మాటలు చెప్పాలంటే జాగోరే జాగో మీద మీ స్పందన? చాలా అద్భుతమైన కార్యక్రమం. నిద్రాణంలో ఉన్నటువంటి హైందవులని జాగృతపరుస్తోంది ఇది.
ఎందుకంటే మనకి ఇప్పుడు నేనే డిపార్ట్మెంట్లో నేను 32 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు కూడా పాత బస్తీలో ఉన్నటువంటి ఆలయాల గురించి తెలియదు. ఈ అర్చక ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నాకు వాటి గురించి తెలియదు. మీరు దీని ద్వారానే నేను తెలుసుకుంటున్నాను కొన్ని విషయాలు. కానీ చాలా అద్భుతంగా ఎంతో వైభవంగా వెలుగొందినటువంటి దేవాలయాలు ప్రస్తుతం వాటి దుస్థితిని వీటన్నిటిని మీరు బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు. త్వరలో అతి త్వరలో మనం మళ్ళీ వాటి యొక్క పునర్వైభవాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. సార్ రాంబాబు గారు, మీరు మీ మాటల్లో చెప్పాలంటే మీ స్పందన జాగోరే మీద. ఒక ఆడకూతురు ముందుకు వచ్చి ఇంత ధైర్య సాహసాలు చేస్తోంది, మనం ఎందుకు ఆవిడికి వంతగా ఉండలేమని ఇంకొక పిలుపుని మీరు చెప్పకనే చెప్తున్నారు. ఇంతమంది ఇన్ని గుళ్ళకి వెళ్ళి 19 గుళ్ళకి వెళ్ళి పరశురాముడు ఆలయం గురించి మీరు పడ్డ కృషి, మీరు ఎంతమందిని అక్కడికి పట్టుకొచ్చిన కృషి చూస్తే మాత్రం నా భూతం. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు రావచ్చు. కాబట్టి మీరు చేసిన కృషి ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక ధైర్యం అనే ఓ బీజం ఒకటి మీరు నాటుతున్నారని నేను భావిస్తున్నాను. అండ్ ఐ ఓన్లీ ప్రే ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తినిచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరు. ఈ కార్యక్రమానికి చేసిన సత్యనారాయణ శర్మ గారు మీకు ధన్యవాదాలు. అలాగే సార్ శ్రీ రాంబాబు గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు 105 సంవత్సరాల గల చరిత్ర కలిగి ఎంతో ప్రసిద్ధిగాంచిన అత్యంత పురాతనమైన స్వయంభూ శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం మనకు చార్మినార్ దగ్గర ఫతే దర్వాజా సమీపంలోని మన భాగ్యనగరంలో కలదు. ఎంతో మహిమాన్వితమైన చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కొలువున్న వెంకటేశ్వరుని దర్శించినంత మాత్రానే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరీ ముఖ్యంగా సంతానం లేని వారికి శీఘ్ర సత్సంతానం కలుగుతుందని అతిపెద్ద ప్రగాఢ నమ్మకం. పూర్వం ఒకప్పుడు ఆ ఆలయ వంశీకుల సంరక్షణలో ఎంతో వైభవపేతంగా వెలిగిపోయిన ఈ క్షేత్రం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చాక అంతంత మాత్రంగా ఉండడం ఎంతో మంది ఆ స్వామి భక్తులను కలవరపెట్టే అంశంగా మారింది. ఒకవైపు కొందరు హిందూ సంఘాలని చెప్పుకుంటూ కేవలం ఉపన్యాసాలకు, కాస్తంత సందర్శనలకు, విన్యాసాలకు పరిమితమవుతూ పటిష్టమైన చేతలతో గాక మాటలతో కాలం వెల్లబుచ్చి కాలయాపన చేస్తున్న కొన్ని యాంత్రిక సంఘాల వల్ల హిందువులకు వచ్చే లాభం ఏపాటిదో హిందూ సమాజమే చెప్పాలి, ఇకనేనా నిలదీయాలి. మరోవైపు ఆక్రమణలను, అరాచకాలను అడ్డుకోవలసిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అక్రమార్కులకు కొవ్వు కాస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ కంచే చేను మేసినట్టుగా, రక్షించేవారే భక్షించినట్టుగా, కాపాడేవారే కాటేసినట్టుగా, వరాలిచ్చేవారే శపించినట్టుగా, అధిక శాతం హిందువులే వీరికి భారమైనట్టుగా హిందువుల మనోభావాలను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్న వీరి శైలి చాలా దుర్మార్గం, శోచనీయం. ధర్మాన్ని అనుసరించే ప్రతి హిందూ హృదయాన్ని తట్టి లేపి జాగృతం చేస్తున్న సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు తక్షణమే తమ కర్తవ్యంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించకపోతే ధర్మద్రోహులుగా, దైవద్రోహులుగా, చరిత్రలో నేరస్తులుగా మిగలకుండా ఉండాలంటే తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి ధర్మ ప్రవర్తనతో మెలగాలని, దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా తగు చర్యలు, కార్యాచరణ రూపొందించాల్సిందిగా వక్తలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చైతన్యవంతులైనప్పుడే వారి ఆకాంక్ష నెరవేరుతుంది. మరీ ముఖ్యంగా హిందూ ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణ మన చేతుల్లో ఉంది. హిందువులారా మేల్కోండి, ఆలయ సంపదను కాపాడండి. జాగో హిందూ, జాగో భారత్, జాగో రే జాగో.